దావీదు కొడుకుని ఎందుకు చంపుతాడు? అక్రమంగా పుట్టిండోడు. అక్రమంగా పుట్టిండు. మళ్ళీ యేసుప్రభు అక్రమంగా పుట్టలేడేమో. ఆ? యేసుప్రభు ఎవరిని పుట్టించుండు? నిన్న నన్న యేసుప్రభు ఎవరిని పుట్టించుండు అక్రమంగా? చూపి. యేసయ్యను. ఇక నీవు మనిషివే కాదు అసలు, నాతోటి మాట్లాడక. యేసయ్య అక్రమంగా పుట్టిండా? ఏమన్నా అంటే ఇక అట్లా అంటావు నువ్వు. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరిస్తావంటే దేవదూత వచ్చినాక చెప్పాం కాబట్టి అక్రమంగా పుట్టిండంటావు. నిజం చెప్పితే మీరు అట్లా. ఓహో, నిజమే. మేము 8 సార్లు చదివినాము, ఒకసారి కాదు 100 సార్లు చదివినాము. ఆదమావకి ఏమంటాడు పెదప, నువ్వు జాగ్రత్తగా విను. అతడు నీడును నువ్వు పిల్లలుగా అంటావు అంటనని ఉండదు అక్కడ ప్రోసెస్. ఏమంటని? నీ ఎడలు అతనికి వాంచగలుగును, నువ్వు అతనికి పిల్లని అంటావు అంటనని ఆదం అవ్వకు దేవుడు చెప్తాడు. అదొక రూటు, అదొక ప్రాసెస్. అది తరకానికి న్యాయానికి ఇలవడుతుంది. మళ్ళీ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా జరిగింది. మరిగా మరొకట ఎప్పుడు జరిగి లేదంటానంటే నువ్వు చూపిస్తే రిఫరెన్స్ లో సార్ చూపిస్తే తాడుమూరి గ్రంథంలో ఎప్పుడు నువ్వు ఉత్సవాలు అంటున్నా అంటావు. ఏడన్నా పెట్టు నాకు ఉత్సవాలు పక్కన వీడియో పెట్టు నాకు. ఆవు మూత్రం తాగుతున్నారు బాగా దోషుడు అట్టి. ఇక మళ్ళీ ఏం చేద్దాం చెప్పు. ఇక మళ్ళీ పెండ తినేది కూడా చూపిస్తుంది. నీకు అంటే పెండ తినేది చూపెడుతున్నాడు. ఎవరో మహానుభావుడు పెండ తింటున్నాడు. చెప్పు మళ్ళీ. వాళ్ళంతా వద్ద వీడియోలో మాటలు అన్ని పెట్టుకొని నీ వద్ద మాట్లాడతారు. ఎవరు ఎరువన్లాక ఎవరు మాట్లాడరు. నీవు ఒకడ వేరేలాగా మాట్లాడతావు. నీ వద్ద ఏం లేకుంటది. నేను కూడా బైబిల్కి వెళ్ళి మస్తు రిఫరెన్స్ ఇస్తే లేదు, బైబిల్కి వెళ్ళి మస్తు రిఫరెన్స్ ఇచ్చినావు. మనుషుల దేవుడు చేసిందంటే లేదు కదా. దేవుడు చేసినట్ల కూడా ఉండదు. దేవుడు చేసిండు ఇది అంట లేదు కదా. యెహోవా దేవుడు ఏమంటాడు, నాకు 2 పెండ్లాలు ఉండరు. అరే అవులా సన్యాసి, అది మళ్ళా చదువు. దాంట్లో 2 పెండ్లాలు అంటే ఎవరు చెప్పు? మల్లల్లా హోలల్లా. అరే అది కాదు, అది ఆయనకి ఇంకా కిందికి చదువు. కింద కడితే ఐగుప్తు ఈటగాండ్రతోటి చనులు నలిపించుకున్నారు. అరే ఇక్కడ అదే 2 భార్యలు అంటానంటే ఎవరు చెప్పు? ఏం చదువుతావు బైబిల్? 2 దేశాల పేర్లు ఉన్నాయాడా? దేశాల పూర్తి పక్కకి ఎడదాము. అదే దేశాల పేర్లు ఉండదు కింద చదవనీకి. నీకు అర్థమే కాకుంటే ఫస్ట్ చెప్పు తీసుకొని కొట్టి చెప్పుతోడు ఇట్లా చూడిస్తా అంటారు. ఇప్పుడు కాదు, నీవు నెత్తిలో నోడవు పూర చదువు. దాంట్లో ఇద్దరు భార్యలు ఎవరు అంటానంటే 2 దేశాలు. దాంట్లో నీకు అర్థం చేసుకునిక రాకుంటే మేమేం చేస్తాం? చదివేటోడు ఎట్లా చూస్తాడు అంటే ఎంత ముందల 4 వంకలు చూసి చదువుతాడు. నీవు యాదన్న ఒక వచనం చదువుకొని అది అయినాక చదువు నువ్వు. నేను ఎప్పుడు వినలేదు మీరు ఇటువంటి వాక్యాలు చెప్తున్నారు అని. మా కర్ణకార సుగ్న వల్లనే బైబుల్ లగ్రత్తం బయటకు అడ్డది. అరే నీ కర్ణకార సుగ్న బైబుల్ ఉంటే నగ్నం పడ్డది. మా వద్దకరా నువ్వు ఎక్కడైతే ఉంటుందో నీ పుల్లలన్నీ బయటకి ఏరి చెప్పేటోళ్ళు ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చెప్పిండ్రు అరే బైబుల్లో ఇట్లా ఉంటాయని అంటున్నాని? మాస్టర్ చెప్పిన ముందు అన్ని చెప్పే వాళ్ళను బాప్తీసం ఇస్తాము. మరి మొగుళ్ళని ఎందుకు చంపుతాడు పెద్ద దేవుడు? కోపం నీవెందుకు చంపుతావు? అతన్ని అడగాలి. మొగుళ్ళని ఎందుకు చంపుతారు, ఆడవాళ్ళని ఎందుకు పెట్టుకుంటారు? నేను గదే అంటుండా. ఏమంటాడు, మొగోళ్ళని అందరూ చంపి మోసే ఏమంటాడు, మోసే ఐగుప్తులకు అక్కడ అమలేకులను పురుషులను అందరిని చంపేసి ఆడలను మీకోసం పెట్టుకోరా అంటాడు. రూతు కూడా రూతు మొగుడిని చంపేస్తాడు, రూతు అత్త మొగుని చంపేస్తాడు, రూతు చెల్లెల మొగుని చంపేస్తాడు. అతన్ని ఇప్పుడు మీరు నేను చంపుతుండంట నేను రాసిందేమో చూపి నాకు. ఋతు గ్రంథం ఇప్పుడు ఉండదు 100% ఉండదు. యెహోవా అతన్ని మొత్తం అంతా ఉండదా, అతన్ని చంపేసిండు అంతా ఉండదా చెప్పు? ఎగ్జాక్ట్ గా చూపిస్తే ఏం చేస్తారు మీరు? క్రిస్టియన్ వదిలిపెడతారా? ఎవరు నేను చెప్పు తీసుకొని కొడతాను. నేను అదే వాక్యం మళ్ళా చదివి నీకు. ఎట్లా? నీవు చదువుట్లనే పాపం ఉండదు. నీ కళ్ళల్లో పాపం ఉంటే చదివేది కూడా పాపం అనిపిస్తుంది. యెహోవా మొత్తెను అనే మాట నేను చూపిస్తే
ఇప్పుడు యెహోవా మొత్తని ఏనికి మొత్తిండు? చంపిండు. గదే ఏనికి చంపిండు? తెలివి లేక చంపిండు. ఎందుకు చంపుతారు? అరే మనిషిని చంపనీకి ఏనికి వచ్చిండు? ఏనికి చచ్చిండు? అర్థమైపోయి నువ్వు పట్టుకుంటువి మాట్లాడవు ఇక. లేదు మాట్లాడనేది చెప్పు. వాళ్ళు బెత్లెహేము విడిచిపెట్టి మోయాబు దేశంకి ఏనికి వచ్చిండ్రు చెప్పు. కరువు ఉండదు కాబట్టి వచ్చిండ్రు. కరువు ఊర్లో అందరికి కరువు లేనిది ఇతనికి ఒక్కనికే కరువు ఉండేనా? అయితే ఇప్పుడు అందరికి కరువు లేదు, నువ్వు బొంబాయి వెళ్ళకుండా ఊర్లో ఎవరు? నాకు ఈడ కరువు ఈడ నేను మన బతుకుతుండ అంటాను లేను. ఊకే టెంపరరీ ఉండ. ఇంకా బొంబాయి నాకు బోవు పెడతాది అంటే నేను లేను. బొంబాయికి బతుకుదేరు కోసం పోయినావా మరి ఏమిటి? బొంబాయికి బతుకుదేరు కోసం మా నాయన కూర్చుండు. మా తాతల నుంచి ఉండరు ఈడ. మా తాత ఎన్ని చచ్చిండు, మా అప్ప ఎన్ని చచ్చిండు. చంపేసే మనస్తత్వం ఎందుకుంటది అంట దేవునికి. అరే నీవు ఎందుకు చచ్చిండు గజ్జుడు? ఎందుకు చచ్చిండు? పసి విలగాని చంపేస్తాడు. అరే పసి పిల్లలు ఎవరు బేకైతే చంపుతారా? పసి పిల్లగడేమి ఎవరు బేకైతే చంపిస్తారు. ఏనుగు చంపిండు గజ్జుడు? యెహోవాని చంపేస్తాడు, ఏం కారణం లేదు. యెహోవాని చంపుతాడు. ఇప్పుడు ఇద్దరు స్త్రీలు వస్తారు సొలొమోన్ రాజు దగ్గర. ఒక పిల్లాడు నా పిల్లాడు అంటాడు, ఇంకో వాడు నా పిల్లాడు అంటాడు. రాజు చంపాను చంపనీకి పోతే ఏమన్నా అసలు తల్లి వద్దప్ప సంపకు ఆవిడకి ఇయ్యి అంటాను. ఆవిడని అసలు తల్లి అంటాను, ఆవిడకి ఇచ్చే. మళ్ళీ లేదు ఇతన్ని తలగం చేసి ఇచ్చాను రాజు. చెప్పాయి కానీ ఇంకోసారి దావీదు కొడుకుని చంపేయాడా దేవుడు? నిన్నేమంటుండా? బైబుల్ ప్రామాణిక గ్రంథం ఎట్లా మీకు ఇక్కడ ఓ మాట. ఇప్పుడు ఊరి మంది అందరూ అంటారు వ్యభిచారము తోటి పుట్టిందంటారు. అయితే తల్లిని అడుగుదామంటారు, నేను వ్యభిచారంతో పుట్టలేదప్ప దేవుని ఆజ్ఞతో పుట్టిండు నా కొడుకు అంటే తల్లి అంటారు. ఇప్పుడు తల్లి మాటలు విందామా ఊరి వాళ్ళ మాటలు అన్న మాటలు విందామా? గజ్జపు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ తీసుకుంటే తల్లి తన పాపంని కప్పుపుచ్చుకున్నాకే ఏమైనా చెప్పొచ్చు. కరెక్ట్. దాన్ని బట్టి వేరే ఇప్పుడు నా సంగతి ఎక్కువ డీటెయిల్ నీకు ఎరక, నేను ఎట్లా ఉంటున్నా ఏం చేస్తున్నా నీకు ఎరక. అది నేను ఏం చెప్పినా కానీ అన్నా అది దొంగ మాటలు మరువురా అన్ని ఏడన నడిపి అంటే మీరు అంటారు నాకు. మరి అట్లనే సొంతం మరియమ్మ తన పాపాలు కప్పిపుచ్చుకునడానికి దేవుని మీద సాకు చెప్పి నేను పరిశుద్ధాత్మతోటి ఉండి నన్ను ఒక అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా. అది కాకుండా అంతేకాకుండా ఎవిడెన్స్ తోటి చూపిస్తాను నేను. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఎట్లుండదో తాళమూరు గ్రంథం అని ఒకటి ఉండదు. తాళమూరు గ్రంథం గ్రంథం అది కిరస్తనం గ్రంథమా హిందువుల గ్రంథం? అది జ్యూస్ గ్రంథం, అది మన కిరస్తనం గ్రంథమే. కిరస్తనం గ్రంథం అది నాకు పంపించాం లింక్. అయితే నీకు వాట్సాప్ పంపించినా నీ వాట్సాప్ చూసుకునిలేవు. దాంట్లో ఏమన్నదంటే రోమ సైనికుని వద్ద ఈ మరియమ్మ గర్భం ధరించుకొని పిల్లగాని అన్నదాన్ని క్లియర్ గా రాసిండ్రు. రోమా 12 ఏళ్ళప్పుడు రోమిలో ఆమె వాళ్ళు ఉండే కదా. మళ్ళీ ఇక్కడ డిక్లేర్ గా ఉండదు, నేను చదువు ఇక్కడ అది ఎవిడెన్స్ కానీ రోమా దాంట్ లోపల పుట్టింది అంటేనే రోమా సైనికులతోటి వండుకున్నదంటేనే దాంట్లో ఉండదు, దీంట్లో ఉండదేమండి. రోమా సైనికులతోటి వండితే దేవుని యొక్క దూత వచ్చి మన యేసేపుకి చెప్తాది ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందంటారు. అదే ఓల సైనికులే ఆమెను క్రియేట్ చేసి మోటివేట్ లేదు. ఇప్పుడు కాదు ఎవరు అంటానంటే ఎవరిని కుట్టిండో అంటే నువ్వడు అంటాడు, తులో కుట్టిండు అంట నువ్వడు అంటాడు, మగని కుట్టిండు అంటే ఓవని అంటాడు. ఈ లోకులు అన్నది నీవు పట్టుకుంటావా దేవుడు అన్నది పట్టుకుంటావా? గది చెప్తున్నావు. ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఫస్ట్. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగా గమనించు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూడాలి. లేదు ఇప్పుడు మరియా బ్యాక్గ్రౌండ్ యొక్క ఆమె బ్యాక్గ్రౌండ్ ఆమె వేష ఉండేనా? బ్యాక్గ్రౌండ్ వేషలతో వచ్చింది. ఇప్పుడు రహాబు వేసేనే, తామారు వేసేనే, ఆ యూద కోడలు వేసేనే, ఒక రాహాబు వేషనే ఉంటది. ఆమె వేషతనం ఇది రూతు వేషన్నా? రూతు కూడా వేసేనే. రూతు ఏం చేస్తుంది, అక్కడ పోయి ఆ కళ్ళం కాడ బోయ్ అనుకుంటే గప్పుగా పోయి పక్కల అనుకుని అతను బొంత కప్పుకుంటది. మరి అది వేసేలు చేసే పని. ఆమె వేష కాదు, ఆమె భర్త యొక్క నిబంధన, ఆమెకు భర్త లేడు.
భర్త లేడు కానీ పెళ్లి కాకన్నా మునుపు పోయి పక్కలో వండుకుని ఏది చూడు, పెళ్లి కాకముందు ఆమె ఏం చేస్తుంది అంటే అతని కళ్ళంలో కోతాడు, నేను ఎవరి కళ్ళంలో కోపు, నా కళ్ళం దగ్గరనే రా, నా చేనులకే రా అంటే చెప్తాడు అతను. అందు గురించి ఎట్లా పోయింది అన్ని సాకులు చెప్పకండి. అక్కడ ఎందుకు అదే ఉన్నది, బైబుల్ అదే ఉండదు కదా, అదేం గంటపడదు మీకు. అదే ఒక్కటి ఒంటరిగా ఉన్నప్పుడు అతను పక్కల పోయి పండుకోలేదు. ఇప్పుడు అతని ఇప్పుడు ఏమంటాడు, అతని తల్లి ఇప్పుడు ఈమె పోయినప్పుడు ఏమంటాడు, బోయాజు ఏమంటాడు, ఈ స్త్రీ ఎవరు, ఈమె మోయాబురాలు, ఇంత దైవభక్తి ఎట్లున్నది, ఆమెకు దైవభక్తి ఉన్నది. నువ్వు ఆమెను తీసుకుపోయి ఆమె వేష సంతానం నుండి వచ్చిండో, రాహాబు వేష సంతానం నుండి వచ్చిండో, ఇప్పుడు యేసుక్రీస్తు కూడా వేష సంతానం నుండి వచ్చిండో అంటే నీవు చెప్తున్నావు. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు మొగోళ్ళు వంశం వచ్చిందో, దావీదు వంశం లోపల ఏసేపు వచ్చిండు. కానీ ఏసేపు కలియక ముందే ఆమెకు గర్భం ధరించింటారు పవిత్రత్వం. అదెందుకు మీరు ఇది గ్రహించరు? దేవుని ఆత్మ వలన ఇప్పుడు ఆమెకు దగ్గర వస్తుంది, దయాప్రాప్తురాలా నీకు శుభం అంటానంటది. ఇది ఎట్లా సంభవం అంటానంటే దేవుని ఎందు నీవు దయ పొందేటిది, గర్భము సంతానమును రక్షకుడై పుడతాడు, ఆయన మెస్సయ్య అంటాడు అంటే చెప్తాడు. ఇదెందుకు మీరు ఇది పట్టారు? సమాజం చెప్పాలి కదా, సమాజం అంటారు. ఇప్పుడు నేను సమాజం అంతా నీవు వేస్ట్ కదా అంటారు. నువ్వు సమాజం చెప్పినట్లు ఒక రిఫరెన్స్ చూపెడతావా? లేదు, సమాజం అంతా చూపించినట్లు కూడా చూపించినప్పుడు ఏమంటారు, ఇతన్ని అంటారు, ఇది ఇతని ఎంత ఏ దోషం లేదంటే హేరోదు మహారాజే అంటాడు, పిలాతే అంటాడు కదా. అది ఇప్పుడు పిలాతు సైన్యాధిపతి కదా, అతని పూర రాజు కదా. అతను ఏమంటాడు, అనేది ఏ దోషం నాకు కనబడతలేదు అంటే నేను కంటాడు. బరబర పెదప నువ్వు అన్నది. ఇప్పుడు ఇద్దరికి నీ కళ్ళ కళ్ళబడదు అంటుండ. ఇప్పుడు ఎవరైతే నువ్వు బైబుల్ రాస్తున్నది అనుకో, నువ్వు బైబుల్ మంచిదని చెప్తావు, చెడ్డదని చెప్పవు కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు చెడ్డదంటే అనుకుంటున్నావు కదా, చెడ్డదాన్ని ఎందుకు చదువుతావు అంటున్నా. నేనేం ఇప్పుడు నువ్వు చెడ్డదంటే నీకు తెలిసిపోయింది, మళ్ళీ దాన్ని చదివేది ఏమి ఉండదు నీకు. ఆడ ఉన్నదే చెప్తున్నా, నాకు బాగా అదే నీవు ఇప్పుడు నీవు చెప్పేది ఏం జరూరత్ ఉండదు. అది వేష అంటే అది వేష బుక్ అంటున్నారు, దాన్ని చదివేది ఏం జరూరత్ ఉండదు అంటున్నాను నేను. నాకు ఆర్టికల్ 25 ప్రకారం నాకు భావస్వచ్ఛ ప్రకటన నాకు ఉంది. ఏమంటాను ఉండదు చెప్పు. ఆర్టికల్ 25 ప్రకారము నీ లోపల భావస్వచ్ఛ ప్రకటనను. అదే అది కాదు, అదే ఇది కాదు, ఆర్టికల్ 25 లో ఏముండదు చెప్పు జర అంటున్నా. భావస్వచ్ఛ ప్రకటన, భావస్వేచ్ఛ అంటే ఏంది? నీ లోపల భావాన్ని ఎదుటోళ్ళకి చెప్పాలని. నీవు ఇప్పుడు చూడు, ఇందిరాగాంధీ వేష 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 అంటారు, అది చెప్పు చూద్దాం. నువ్వు నేను అన్నాను ఏం కదవు, నాకు తెలియదు, నీకు భావస్వేచ్ఛ ఉండదు కదా. నాకు తెలియదు. లేదు ఇప్పుడు ఇదే మాటకు ఇప్పుడు కోరుకోదాం మనము, నీకు స్వేచ్ఛ ఉండదు కదా. ఇందిరాగాంధీ తుర్కొని చేసుకున్నదంటే నీవు ప్రకటించు ఇట్లా. నాకు అవసరం లేదు, నాకు ఏది అవసరం ఉండదు. మళ్ళీ ఇది కూడా అవసరం ఏముండదు నీకు, ఇది కూడా నీకు అవసరం ఏముండదు గది చెప్పు. నీకు భావస్వేచ్ఛ ఉండదు కదప్పా. భావస్వేచ్ఛ ఉండదు అంటానంటే చెప్పు. ఇందిరాగాంధీకి ఇట్లుండదు, నెహ్రూ ఇట్లుండాడు, మోదీ ఇట్లుండాడు. అది వేరే టాపిక్, వేరే సబ్జెక్ట్, అది వేరే టాపిక్. అది నీకు స్వతంత్రం ఇచ్చింది కదా, ఆర్టికల్ 24, 35 ఏదో అంటుంది కదా, దాన్ని స్వేచ్ఛ ఉండదు కదా నీకు. చెప్పులు తీసుకొని కొడతానంటే నీకు తెలుసు. ఈ కిరస్థానముడు ఏమన్నాడు, పోనీలే పాపం అంటే నూకున్నందుకు ఇట్లా అంటావా? ఆడ ఉండదు కాబట్టి రిఫరెన్స్. మళ్ళీ ఈద కూడా ఉండదు కదా అప్ప, ఇది బాబా చర్చి కళ్ళు ఉండదు కదా. ఇష్యూ చదువు నువ్వు.
హిస్టరీ చదువు. ఇప్పుడు చూడు ఎవరు నీకు హిస్టరీ చదువు, ఎవరు పాండురాజు ఎట్లా పుడతాడో హిస్టరీ చదువు, అయినాక ధృతరాష్ట్రుడు ఎట్లా పుడతాడో హిస్టరీ చదువు, విదుడు ఎట్లా పుడతాడో హిస్టరీ చదువు, కృష్ణుడు ఏదో అర్జునుడు ఎట్లా పడతాడో హిస్టరీ చదువు, అయినాక భీముడు ఎట్లా పడతాడో హిస్టరీ చదువు, ధర్మరాజు ఎట్లా పడతాడో హిస్టరీ చదువు. మీరు భగవద్గీత చదవమంటే చదువుతారా? అరే నీవు చదువు. మళ్ళీ ఇప్పుడు నేను నీదే కదా నీ దేవుంది కదా భగవద్గీత. నువ్వు చదువుతావా ఎట్లనా? అరే నాకేం పట్టింది, నేను చదవను. మరి చదివేటోళ్ళు ఉండరు మస్తు మంది. అంటే ఇప్పుడు చదివేటోళ్ళు ఉండరు. ఇప్పుడు మొత్తము పిడి సుందరరావు మొత్తము చదువుతాడు, విజయప్రసాద్ రెడ్డి మూరం భాగవతం చదివిండు, రామాయణ విష్ణు పురాణం చదివిండు, సాంబశివ చదివిండు, అయినాక భాస్కర్ చదివిండు. వీళ్ళందరూ చదివిన వాళ్ళు మస్తు మంది ఉండరు. వాళ్ళు పుల్ల 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 చెప్తారు నీకు. నీకు కూడా పండిట్లకు కూడా తెలియదు, అంత మంచిగా చెప్తారు. ఒక్కొక్కటి వివరణ చేసి. ద్రౌపది ఎన్ని కుట్టిందో చెప్పు చూద్దాం నువ్వు. నాకు అవసరం లేదు, నా సబ్జెక్ట్. అరే కాదు, నీకు అవసరం లేదప్ప, ఇదేంటికి అవసరం పడ్డది అంటున్నాను నేను. నేత్రే అన్న నిజాలు చెప్తే మీరు తట్టుకోలేరు. ఇప్పుడు ఆర్టికల్ అప్ప నేనేమంటున్నా, ఈడ మనుషులు అన్నారు, ఈడ దేవుడు అన్నాడు, రెండు అన్నారు. ఈడ మనుషులు అన్న సంగతి నీవు చెప్తుండవు, దేవుడు అన్న సంగతి నేను చెప్తుండా. మా దేవుడు అన్న సంగతి నిడిచిపెట్టి మనుషులు అన్న సంగతి నేను కొట్టుకుంటున్నావు అంటే నేను అంటున్నా. తాళమూడు గ్రంథంలో ఉండదు కాబట్టి నేను అన్నా. ఓహో, నీవు తాడుమూడు గ్రంథంలో ఏదో గ్రంథం ఉండనరా? దీంట్లో ఎప్పుడు ఉన్నది ఈ గ్రంథం ఏంటి నమ్మవు? తాడుమూడు గ్రంథం నీవు ఎవరు చదివిండ్రో లోకల్లో ఉన్నావు, దొరుకుతుంది అదే. నేను చదివి చెప్తా, ఇప్పుడు చదువుతున్నా. లేదు, నీకు చదివా, నీ తాడుమూడు గ్రంథం నీకెట్లా దొరికింది? అది నాకు దొరుకుతుంది మా గ్రూప్ నుండి. లేదు, మీ గురువు ఏమింటుంది? తాడుమూడు గ్రంథం అది ఇప్పుడు ఏమిది కానూన్లో లేదు కదా. అది కానూన్ లేకపోతేనే అక్కడ ఉన్న ఇక్కడ కానూన్లో లేదు కదా. అది బైబిల్ గ్రంథం, దాన్ని పరిశుద్ధ గ్రంథం అంటున్నారా? తాడుమూడు గ్రంథం ఏమంటారు నువ్వు అనేది? అది ఏం గ్రంథము, ఎందుకు రాసిండ్రు, ఎట్లా రాసిండ్రు, విరోధులు రాసిండా దేవుడు రాసిండా? నేను బైబిల్ జోలికే వెళ్ళలేదు, బైబిల్లో చెప్పకోసం నేను తాడుమూడు గ్రంథంలో చూసి చెప్తున్నా అంతే. లేదు, తాడుమూడు గ్రంథం చెప్పు, దీన్ని ఏదన్నా చెప్పరా? అది నీకేం జరూరత్ ఉండదు. తాడుమూడు గ్రంథం లోపల యేసయ్య ఇప్పుడు వ్యభిచారం అంటారు. నువ్వు ఎంతో మంది అంటారు, నీవే అంటావు అనుకో. నీ కొడుకునంట ఏమనుకుంటున్నావురా కొడుకు అంటావు, నీ కొడుకునే కుద్దు అంటావు నువ్వు. నీ అప్ప ఇప్పుడు నీవే అంటావు, ఎవరు నాకు పుట్టలేదా అప్ప అంటావు. అయితే పుట్టలేదా? చెప్పరా? ఇక్కడ నేను అడిగిన దానికి చెప్పు. నీవే అంటావు, నీ కొడుకు నాకు పుట్టలేదా అప్ప అంటా నీవు అంటావు. నేను నీకు పుట్టలేదంటే నీకెట్లా తెలుసు? నీవెట్లా అంటావు? చెప్పు. ఇప్పుడు మీ అప్ప అంటాడు, మా అప్ప అంటాడు, ఈ కొడుకు ఏమనుకుంటున్నా అప్ప అర్ధతో కొడుకు అంటాడు. అంటే అర్ధ కుట్టిన కొడుకు అతన్ని ఎట్లా స్వీకరించే? ఇదేమో ఇది ఉండదంట, ఇదేముండదంట. ఈ బైబిల్ గ్రంథము ఒకటి ఏముంటదంట, చేప మాదిరిగా ఉన్నది, దీన్ని ఒలుచుకొని తినలే, ముండ్లు గిన్నెలు అన్ని అట్లా నమ్ముకొని తింటే పండ్లను పాడైతుంది, జీవితం పాడైతుంది అంటే నేను ఎన్నో సార్లు చెప్పిన. ప్రతి ఒక్కరికి చెప్తాను నేను. దీని లోపల మంచి ఉండదు, చెడు